నమస్కారం వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు త్రిపురలో 2800 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలు అందజేసిన హోంమంత్రి అమిత్ షా అసంఘటిత కార్మికులకు అండగా ఈ శ్రమ్ పోర్టల్ 81 లక్షల రిజిస్ట్రేషన్లతో దేశంలోనే నెంబర్ 1 గా ఏపీ కుంభమేళాలో డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ల ఆపన్న హస్తం తప్పిపోయిన వారికి ఆశ్రయం కుటుంబాలకు అప్పగింత హామీల అమలులో చంద్రబాబు విఫలమన్న జగన్ అప్పుల్లో రికార్డు సృష్టించారని ఎద్దేవా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర రాష్ట్రంలో 2800 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సంబంధిత నియామక పత్రాలను ఆయన వర్చువల్ గా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ త్రిపుర ప్రభుత్వం ఎలాంటి వివక్ష సిఫార్సులు అవినీతి లేకుండా పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. త్రిపురలో శాంతి నెలకొనేందుకు గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 3 ఒప్పందాలు కుదుర్చుకున్నదని గుర్తు చేశారు. త్రిపురలో సాయుధ గ్రూపుల వారు లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరారని చెప్పారు. శాశ్వత నివాసం, విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మోదీ ప్రభుత్వం బ్రూ రియాంగ్ ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తీసుకొచ్చిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు త్రిపురను భారత్ అభివృద్ధితో కీలక భాగస్వామిగా చేశాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. विकसित भारत अभियान का हिस्सा बन रहे हैं। आज त्रिपुरा पब्लिक सर्विस कमीशन, टीचर्स रिक्रूटमेंट बोर्ड त्रिपुरा और ज्वाइंट रिक्रूटमेंट बोर्ड त्रिपुरा, ये तीनों ने बहुत प्रयास पूर्वक पारदर्शी तरीके से ये काम किया है। मैं तीनों बोर्ड को बहुत बहुत बधाई देना चाहता हूं। मित्रों, आप सभी जानते हैं कि मोदी जी के नेतृत्व में नॉर्थ ईस्ट पूरा विकास के रास्ते पर चल पड़ा है। इन 10 सालों में नॉर्थ ईस्ट का केंद्रीय मंत्रियों ने 700 से ज्यादा बार दौरा किया है और कई सकारात्मक पहले नॉर्थ ईस्ट के डेवलपमेंट के लिए किए हैं। उग्रवाद, घुसपैठ, ब्लॉकेड, ड्रग्स, आर्म ट्रैफिकिंग, भ्रष्टाचार और जातीय तनाव के लिए जाना जाता था। आज विकास, कनेक्टिविटी, इंफ्रास्ट्रक्चर, एजुकेशन, इन्वेस्टमेंट और एग्रीकल्चर डेवलपमेंट के लिए जाना जाता है। రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఈ శ్రమ్ పోర్టల్ కు సంబంధించి రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. దేశంలో ఈ శ్రమ్ పోర్టల్ ఇంటిగ్రేషన్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో నిలిచిందన్నారు. మహాకుంభలో ఏర్పాటు చేసిన డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు వేలాది మంది భక్తులను, ముఖ్యంగా మహిళలు, చిన్నారులను వారి కుటుంబాలతో తిరిగి కలపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మహాకుంభలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా తప్పిపోయిన వారు విజయవంతంగా వారి కుటుంబాలతో తిరిగి కలిశారని, వీరిలో 64% మంది మహిళలు ఉన్నారని స్థానిక అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్లు, మెషిన్ లెర్నింగ్, వివిధ భాషలను అర్థం చేసుకోవడం వంటి అనేక ఆధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయి. కుటుంబాల నుండి తప్పిపోయి వేరుపడిన పురుషులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక హోల్డ్ రూమ్లు ఏర్పాటు చేసి వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ కేంద్రాల్లో హోల్డింగ్ రూమ్లతో పాటు ఆహార పదార్థాలు, వైద్యం, మరుగుదొడ్లు, ఇతరత్ర అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, యూనిసెఫ్ తో సహా వివిధ ప్రభుత్వేతర సంస్థలు ఈ డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న చందంగా మారిందని ఎద్దేవా చేశారు. ఇంటింటికి వెళ్లి పథకాలు ఇస్తామని ఊదరగొట్టి బాండ్లు కూడా సమర్పించారని, అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు.
అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందంటూ ప్రతిపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు. అమరావతి పేరుతో 52,000 కోట్ల అప్పులు చేశారని, భవిష్యత్తులో చేసే అప్పులను కూడా కలుపుకుంటే 1,45,000 కోట్ల పైమాటే అని అన్నారు. ఇంత అప్పులు తీసుకొచ్చి పేదలకు ఏమైనా ఇచ్చారా అని, గతంలో తాము అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా అంటూ నిలదీశారు. హామీలు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోమని నిలదీయమని చెప్పారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలని అడిగారు. 9 నెలల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి బడ్జెట్ అప్పులై 80,825 కోట్ల రూపాయలకు చేరాయని, ఇవి కాక అమరావతి పేరు చెప్పి తెచ్చినవి తేబోతున్నవి కలిపి 52,000 కోట్లని పేర్కొన్నారు. అన్నీ కలిపి ఏకంగా 1,45,000 కోట్ల పైమాటాయని, ఇది నిజంగా రికార్డే అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఈ హామీలందరికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు, అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరు ఇచ్చిన బాండ్లు ఏమైనాయి, ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి, వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి, ఎవరి చొక్కా పట్టుకోవాలి? మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదనంలో శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శ్రీవారి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని, అలా అవకాశం వచ్చిన వారు ధన్యులని అన్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ చైర్మన్ పదవి వచ్చినా తాను ఒక సేవకుడినేనని అన్నారు. శ్రీవారి సేవ చేసే అవకాశం మరింత మందికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం 520 మందికి ఆటోమేటిక్ అలాట్మెంట్ ద్వారా శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు ఆన్లైన్లో డిప్ సిస్టమ్ బటన్ నొక్కి అవకాశం కల్పించారు. శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిబిఆర్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం, ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చర్యలో పడుకున్నారు, నిజంగా
ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు, ఇంత అద్భుతాలు. కాబట్టి ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు. నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది. కాబట్టి సిపిఆర్ఓ గారు చెప్పారు, ఇది వ్యవస్థ 2000 సంవత్సరం నాడు ప్రారంభించారు. శ్రీ కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సేవకులు పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలనో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. సిపిఆర్ గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తాను, వాళ్ళందరినీ కలుస్తాను, వారి సేవలను అభినందించాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతవరం మండలం తాండవ ప్రాజెక్టు వద్ద 27 నీటి సంఘాలు, 324 మంది డైరెక్టర్లు, 27 మంది ప్రెసిడెంట్లు, 5 డీసీ నెంబర్లతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ముందుగా ఆయన నల్గొండ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో కీలకమైన తాండవ ప్రాజెక్టు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వర్షాకాలానికి ముందే తాండవ మరమ్మతుల పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. తాండవ ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆ టర్నింగ్ లో కానీ ఆ మాత్రం స్లిప్ అయినా ఆటో కానీ కారు కానీ ఎదురు పడిపోతాయి. అలా పడిపోకుండా ఐరన్ గార్డ్స్, ఆ సైడ్ ఐరన్ గార్డ్స్ వేయాలని కూడా ఎవరు అక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా ఆ లోయలో పడకుండా చేయడం కోసం కూడా చేయడం కోసం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాకినాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేది సుబ్బయ్య హోటల్ భోజనం. అయితే కొంతకాలంగా ఈ సుబ్బయ్య గ్రూప్ హోటల్స్ పై వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులు ఈ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాసరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ హోటల్స్ ను తనిఖీ చేశారు. పలు ఆహార పదార్థాలకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా అధికారి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వీటిని టెస్టుల కోసం ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు తెలిపారు. అర్థమైందా? ఇలా బయట చేశాను మేముందే తిన్నాం బాబు. ఓకే సార్. తడుగుడు పెట్టు కూర్చోరు కదా, శుభ్రంగా బయటకూడదు కదా, తడుగుడు పెట్టు, తడుగుడు తీసుకురా, సోప్ వాటర్ వేసి వచ్చండి సార్. జాగ్రత్త పెట్టుకోవాలి. గోడ కనకూడదు, యాన్ ఇచ్చేసారు. ఈరోజు ఓ కన్జ్యూమర్ నుంచి వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని వాట్సాప్లో ఈ అప్పడాలు, చెకోడీలు, ఈ కారప్పళ్ళు ఇవి తయారు చేసి అమ్ముతున్నారండి ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో. వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదండి. అడిగితే అరగంటగా సమాధానం చెప్పారు.
కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోమని మధ్యాహ్నం 1 గంటకి కన్జ్యూమర్ నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము 4:30, 5 ఆ టైంలో మీడియా ఆధ్వర్యంలో ఈ హోటల్స్లో ఉన్నటువంటి వాటిని చెక్ చేయడం జరిగింది. ఆ చివరి దాంట్లో 2,500 రూపాయల వర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేనటువంటి దాన్ని సీజ్ చేస్తాం. అడ్జుడికేషన్ ఇచ్చేసి జేసీ గారి కోర్టులో వేస్తాం. అట్లానే మధ్యలో దాంట్లో 4,000 రూపాయల వర్త్, ఈ చివరికి వచ్చేసరికి 1,000 రూపాయల వర్త్ సంబంధించిన స్టాక్ సీజ్ చేయడం జరిగింది. అట్లానే హైజీన్ కండిషన్స్ కిచెన్స్లో ఎట్లా ఉన్నాయో మీ ఆధ్వర్యంలో ఇప్పుడే చూడటం జరిగింది. గతంలో చాలా పూర్ కండిషన్లో ఉండే, ఇప్పుడు అప్ టు మార్క్ లేకపోయినా 80% వరకు శుభ్రంగా ఉండే. మిగిలిన 1 or 2 కండిషన్స్కి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. ఈ ముగ్గురి మీద ఈ ఎక్స్పైరీ డేట్ లేకుండా ఈ తినుబండారాలు, కారపొళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాటి మీద అండర్ సెక్షన్ 58 ప్రకారం కేసు ఫైల్ చేసి జేసీ గారి కోర్టులో పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియపరుస్తుంది. బాలికలు, మహిళలు పాల్గొనే క్రీడల్లో ట్రాన్స్జెండర్ అథ్లెట్లు పాల్గొనడంపై అమెరికా నిషేధం విధించింది. ఆ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రాన్స్జెండర్లపై నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గత నెలలో తన ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తారని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఇప్పుడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే పలు మానవ హక్కుల సంఘాలు దీన్ని తప్పుపడుతున్నాయి. ఇది వివక్షకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. In a few moments, I'll sign a historic executive order to ban men from competing in women's sports. It's about time. Under the Trump administration, we will defend the proud tradition of female athletes, and we will not allow men to beat up, injure, and cheat our women and our girls. From now on, women's sports will be only for women. తొలి తెలుగు టాకీ సినిమా విడుదలై 93 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైజాగ్ ఫిలిం సొసైటీ 3 రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో 1932లో హెచ్ఎం రెడ్డి నిర్మించిన భక్త ప్రహ్లాద సినిమా ప్రాశస్త్యాన్ని వైజాగ్ ఫిలిం సొసైటీ గౌరవ అధ్యక్షులు నరవ ప్రకాష్ రావు వివరించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఒక ఉత్సవం కూడా నిర్వహించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అనంతరం 1939లో విడుదలైన రైతు బిడ్డ చిత్రాన్ని ప్రదర్శించి పాత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా సినిమా చరిత్ర తీసుకుంటే ఈ సినిమాలు చరిత్ర మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడుకోవటం, సినిమాల గురించి ముచ్చటించడం మనకి భాగమైపోయిన నేపథ్యంలో భారతదేశంలో తయారైనటువంటి సినిమాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాలు కూడా ప్రముఖమైన పాత్రను వహించినటువంటి నేపథ్యం ఉంది. తెలుగు సినిమాల చరిత్ర తీసుకున్నట్లయితే 1932లో ఫిబ్రవరి 6వ తారీఖున మొట్టమొదట హెచ్ఎం రెడ్డి గారు అని చెప్పి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి భక్త ప్రహ్లాద అని చెప్పి ఒక సినిమా తీశారు. అది తొలి టాకీ తెలుగు సినిమా. సో అంతవరకు కేవలం మూకీ సినిమాలు మాత్రమే చూసి ఆనందపడేటటువంటి ప్రజలకి ఒక వినూత్నమైనటువంటి కొత్త తరానికి చెందినటువంటి ఆనందాన్ని కలిగించిన మహానుభావుడు హెచ్ఎం రెడ్డి గారు. సో ఆయన ఫిబ్రవరి 6, 1932లో ఈ చిత్రాన్ని విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మద్రాసు కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఉవ్వెత్తున ఈ సినిమాలు చూడటానికి ఆశ్చర్యం, సంభ్రమాచాలకి కూడా గురైనటువంటి నేపథ్యం ఉంది. సో అందువల్ల ఆ సినిమా మొట్టమొదటి రిలీజ్ అయినటువంటి దినాన్ని తెలుగు టాకీ సినిమా కింద గుర్తించి తెలుగు సినిమా దినోత్సవం చేయటం అలవాటు. గతంలో మన దాసనారాయణ గారు బతుకుండేటప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖున భారీ ఎత్తున ఈ పండుగలు చేసేవారు. ఎందుకంటే తెలుగు టాకీ సినిమా అనేది ఉద్భవించి ఇప్పుడు 93 సంవత్సరాలు జరుగుతుంది. అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం. నేను చెప్తాను 1932. సో ఇంత చరిత్ర కలిగినటువంటి సినిమా, ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి సినిమా గురించి, సినిమా వలన గొప్పతనం చేసినటువంటి ప్రముఖుల గురించి, వారి త్యాగాల గురించి, వారి నిబద్ధత గురించి, వారి క్రమశిక్షణ గురించి ఒకసారి గుర్తు చేసుకోవటానికి తెలుగు సినిమా దినోత్సవం చేస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా వల్ల కోట్లు గడించి కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళెవ్వరికి కూడా ఈరోజు తెలుగు సినిమా దినోత్సవం అనేది గుర్తుండకపోవటం చాలా శోచనీయమైంది,
విచారించదగింది. కానీ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ బాధ్యత ఎరిగి, సామాజిక బాధ్యత తెలుసుకొని ప్రతి ఏడాది ఒక చిన్న ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టి ప్రజల్ని దీని వైపు మళ్లించి వారికి గొప్పతనాన్ని చెప్పడం అనేది మేము చేస్తున్నాం. అందులో భాగంగానే వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 సినిమాలను ఎన్నుకొని ఒక 10-15 సంవత్సరాలు, ఉదాహరణకి ఇప్పుడు వేయబోయే సినిమా రైతు బిడ్డ, గోడవల రాంబమ్మ గారు దాన్ని డైరెక్ట్ చేశారు 1939లో, 38 అంటే 38 సంవత్సరాలు, అంటే ఇప్పటికి 93 సంవత్సరాలు దాటినటువంటి ఇప్పుడున్న సినిమాలేంటి, 1900 ఏ మాత్రం ఇట్లాంటి ఆధునిక పరికరాలు లేనటువంటి గోడవల రాంబమ్మ గారు తీసినటువంటి సినిమా ఏంటి అని కంపేర్ చేసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని సరిగ్గా 1938కి తీసుకెళ్ళిపోతాం. అక్కడ చూడండి ఆ రోజుల్లో ఆయన ఎంత కష్టపడి తీశారో. సాంఘిక సమస్యల మీద మొట్టమొదట, అంతవరకు పౌరాణిక సినిమాలు మాత్రమే చూసి ఆనందించినటువంటి తెలుగు ప్రజలకి మొట్టమొదటిసారిగా సాంఘిక సమస్యల మీద కూడా సినిమాలు తీయొచ్చు, చూస్తారు అని గమనించి ఆయన రతిబిడ్డ, అంతకుముందు ఆయన మాలపిల్ల సినిమా తీశారు, చాలా తెలుగు సాంఘిక సినిమాలు తీశారు. అందులో తెలుగులో సాంఘిక సినిమాలు తీసి ప్రజల్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి గోడవల రాంబమ్మ గారు. కాబట్టి వారి యొక్క సినిమాని ఈ రోజు మనం చూడబోతున్నాం. రేపు ఒక ఊరి కథ అని ఇంకో సినిమా వేస్తాం, అట్లాగే ఎల్లుండి కూడా నా ఆటోగ్రాఫ్ అని సినిమా వేస్తాం. దయచేసి చూడండి, ఆనందించండి. సినిమాలతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక సబ్జెక్ట్ కింద స్టడీ చేయాలి, కానీ వారికి అంత తీరుబాటు లేదు, అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో మనం సినిమాలు చూడటం ద్వారా అప్పుడుకున్నటువంటి ఇప్పుడుకున్నటువంటి తేడాలు గమనించి మనం కూడా మంచి ప్రేక్షకులుగా తయారవడానికి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ చేస్తున్న కృషిలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, నటుడు శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గిరిజన చట్టాలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 48 గంటల పాటు ఏజెన్సీ బంద్ చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు, పలు ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, సిపిఎం కేంద్ర కార్యవర్గం సభ్యులు అప్పల నరసయ్య, దండకారణ్య విమోచన సమితి నేత మాణిక్యం తదితరులు మాట్లాడుతూ గిరిజనుల హక్కులు చట్టాల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. అపార రాజకీయ అనుభవం ఉన్న స్పీకర్ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశంలో గిరిజన చట్టాలను మార్చాలంటూ మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. స్పీకర్ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 11, 12 తేదీల్లో 48 గంటల ఏజెన్సీ బంద్ చేపడుతున్నామని, దీనిని అందరూ జయప్రదం చేయాలని కోరారు. పాడేరు శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి అఖిలపక్ష సమావేశం అనేటటువంటిది రేపు 11, 12 తారీఖుల్లో 48 గంటలు జరగబోయేటటువంటి బంద్కు పిలుపు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అయితే ఆదివాసీలంతా కూడా ఈరోజు ముక్తఖండంతో 170 అనేటటువంటి చట్టాన్ని మేము కాపాడుకుంటామనేటటువంటి ఒక కృతనిశ్చయంతో ఈరోజు గిరిజనులంతా ఉన్నారు. మరి చౌకబారు ఆరోపణలతో లేదా చౌకబారు మాటలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి హక్కుల్ని కానీ చట్టాలని కానీ రూపుమాపేటటువంటి
ఎటువంటి నాయకుడినైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇటీవలే గిరిజన ప్రాంతంలో ప్రధానమైనటువంటి 1/70 చట్టాన్ని తూట్లు పొడవాలనే ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని మేమంతా కూడా సీరియస్ గా తీసుకున్నాం. ఈ రోజు పాడేరు వేదికగా అఖిలపక్ష నాయకులు అలాగే ప్రజా సంఘాలతో కలిసి ఈ రోజు ఇక్కడ మేము ఒక రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా మేము అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము 11, 12 తారీఖుల్లో మేము 48 గంటల పాటు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మేము అన్ని పార్టీల నాయకులు అలాగే అన్ని ప్రజా సంఘాల నాయకులు అందరితో కలుపుకొని ఈ 11, 12 తారీఖుల్లో జరగబోయే ఈ బంద్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆదివాసి కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బంద్ని విజయవంతం ఖచ్చితంగా చేస్తాం, అలాగే ఈ చేసినటువంటి వ్యాఖ్యల్ని తిప్పికొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. మేమంతా కూడా ఈ బంద్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఆదివాసులంతా. గీత కార్మికులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లాలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని మద్యం షాపుల్లో 10% కేటాయింపులతో పాటుగా 50% ఫీజు రాయితీ కూడా ఇవ్వడం వలన గీత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. గీత కార్మికులకు, గీత పొలాలకు 10% రాయితీ కల్పించి ముఖ్యంగా గీత కార్మిక కులాలను ఆర్థికంగా బలపడడానికి 10% రిజర్వేషన్తో పాటు 50% లైసెన్స్ ఫీజుల్లో కూడా రాయితీ కల్పించి ప్రత్యేకంగా గీత కార్మికుల ఆర్థికంగా కులాలను బలపరచడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ధ్యేయంగా ఈరోజు మాకు రిజర్వేషన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి తరఫున అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే కులంలో ఆర్థికంగా బలోపేతం కావడానికని ఒక పక్కన తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి మాకు అవకాశాలు కల్పిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో కూడా చాలా దారుణంగా గీత కులాలను ఇబ్బంది పెట్టిన వైనం. ఎందుకంటే చెట్టుపై నుంచి ఒక కార్మికుడు చనిపోతే ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోపోయి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ఇవ్వకుండా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా ఇవ్వకుండా చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఎన్డీఏ కూటమి ఫస్ట్ రాగానే మాట ఇవ్వడం జరిగింది, 10% ఇస్తామని. రావడంతోనే ఇవ్వడంతో పాటు లైసెన్స్ ఫీజులో కూడా 50% ఇస్తే ఈ వైసీపీ కొయ్యెత్తులో ఉన్న నాయకులు అలాగే ఈ దుర్మార్పు జగన్మోహన్ రెడ్డి 35 మందితో ఇంచుమించు ఈరోజు స్టే ఆర్డర్కి కోర్టుకు వెళ్ళారంటే వీళ్ళు ఏ రకంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము పత్రికాపరంగా అడుగుతున్నాం. అందులో ఉన్న నాయకుల కన్నా సరే కొంచెం కాదు కొంతగానే బుర్రపెట్టి ఆలోచించండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కులం బలోపేతానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడడానికి మనం పనిచేయాలి. కానీ ముఖ్యంగా ఎప్పుడు కూడా బీసీ అంటే తెలుగుదేశం అంటే బీసీలు అన్న విధంగా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నడిచినాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల తండా శివారులో ఆవు దూడపై చిరుతపులి దాడి చేయడం కలకలం రేపింది. బర్మావత్ దర్యా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్లాడు. అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి చంపేసింది. దీంతో భయాందోళనతో రైతులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పశు వైద్యాధికారులతో పంచనామా నిర్వహించారు. ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. వాళ్ళిద్దరు చెప్పారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహిస్తామని ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను ఆయన విఎస్ఎం కళాశాల ప్రిన్సిపల్ కె బాలాజీతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ స్థానిక విఎస్ఎం కళాశాలలో ఈ నెల 13న ఉదయం 9 గంటల నుండి ఈ మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాలో దేశంలోని 25 ప్రముఖ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా 300 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. ఈ ఉద్యోగాల ద్వారా ఏడాదికి 5 నుంచి 12 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో సత్యం వాసుశెట్టి సేవా సంస్థ ద్వారా జరపబోయే మెగా జాబ్ మేళాకి ఫస్ట్ రిలీజ్ కోసం వచ్చిన మన విలేకరులకు పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కాలేజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మినిస్టర్ సుభాష్ గారి కళ, ఆ కళ ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గ చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎవరు కూడా నిరుద్యోగం ఉండకూడదు అనే ఒక కళతో ఆయన ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణంలో ఆయన అతిస్వరంతో ముందుకు వెళ్ళి ఈ ఐటీ కంపెనీలు మనం అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మెగా జాబ్ మేళ పెడితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనలో వెళ్ళడం జరిగిందండి. ఈ ఆలోచన అయితే చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ దీని వెనక కృషి 3 నెలల నుంచి ఈ కంపెనీలు అన్నింటికి తిరగటం. మా అమ్మాయి రీసెర్చ్ ఉంది, తను ఐటీలో పనిచేస్తుంది. అలాగే ఈ టీమ్ సుభాష్ వాళ్ళు కూడా దీనికి ఎంతో కష్టపడి మన లక్షారావు గారు లాంటి వ్యక్తి మనకు దొరకటం వల్ల అందరికీ ఐటీ కంపెనీలు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి, ఇప్పుడు ఐటీ కంపెనీలు అంటే జాబులు లేని పరిస్థితుల్లో ఆ కంపెనీలన్నింటిని ఒప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. తిరిగి వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలందరినీ 13వ తారీఖున ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాని వెనక చాలా కృషి ఉంది. ఆ కృషిలో భాగమే ఈ మెగా ఈవెంట్ అన్నది రామచంద్రపురం నియోజకవర్గంలో చూపించాలి, జాబులు కల్పించాలి అని కొన్ని ఆర్థికంగా కూడా దీంట్లో చాలా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే కంపెనీలకి ఎవరికి ఇవ్వం, కానీ ఇక్కడ వచ్చిన భోజనాలు చేయటం, వాళ్ళందరినీ రప్పించడానికి టికెట్లు బుక్ చేయటం, అందరినీ కూడా చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారమైనా సరే సుభాష్ గారు యొక్క మనసులో ఉన్న ఒకే ఒక ధ్యేయం. ఇంతకుముందు 2-3 జాబ్ మేళాలు పెడితే అందులో ఐటీ కంపెనీ నుంచి ఎక్కువ తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఆయన ప్రత్యేకంగా ఇంజనీరింగ్లో ఐటీ కంపెనీని తీసుకొచ్చి వీళ్ళందరికీ జాబులు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. మన వాళ్ళు టాలెంట్ చూపించాలి, కానీ లక్షారావు గారు అన్నట్టు 300 నుంచి 500 మంది కూడా అప్పుడు జాబుకి వెళ్ళి పరిస్థితి ఆ రోజైతే ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.